ఆ రోజు అక్కడికి వెళ్తే రాజమౌళి గారిని నువ్వెవరు అన్నాడంట. నువ్వెవరు జగన్మోహన్ రెడ్డి? బాబాని గొడ్డలు కొట్టి ఏసి సీఎం అని నువ్వెవడివి? పులకరాయితో కొట్టించుకుని నువ్వెవడివి? ఎందుకన్నారు అనుకుంటున్నారు? అమరావతి ప్లానింగ్ ఇచ్చారు. అమరావతికి గ్రాఫికల్ గా ఎందుకంటే ఈ రోజు చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు మగాడు. చంద్రబాబు నాయుడు గారు మగాడు ఎందుకంటే ఇవ్వకు పోకుండా అరే మన రాష్ట్ర కోరిక మంచి సినిమాలు చేస్తున్నాడు. బాహుబలి కాదు, త్రిపులారు కాదు, మగధీర కాదు, ఆ గ్రాఫికల్ బాగుంటాయి. కాబట్టి అలాంటి వాడిని మనం తీసుకుంటే మన రాజధాని కూడా ఒక స్వర్ణ దేవాలయం, ఒక తిరుమల లాగా ఒక అద్భుతమైనటువంటి కళా కట్టడంలో ఉంటుందని అతను ఇగో లేకుండా రాజమౌళి గారికి అంత విలువిస్తే నువ్వు ఎవరో అంటున్నావు. రాజమౌళి ఎవరో తెలుసా? జగన్మోహన్ రెడ్డి బాహుబలి తీశాడు చూసావా? మీ పిల్లకాయలు ఇద్దరు టికెట్ల కోసం కొట్టుకొని చచ్చుంటారు. ఆ డైరెక్టరే ప్రపంచ చరిత్రని, భారతదేశ చరిత్రని ప్రపంచ నలుమూలన చూపించిన వ్యక్తి రాజమౌళి గారు. జేమ్స్ కెమెరూన్, మెల్ గిబ్సన్ వాళ్ళే రాజమౌళి గారితో కూర్చొని ఎలా తీసావు, ఏది టైటానిక్ లాంటి సినిమాలు తీసిన వాళ్ళు, అపోకలిప్టో లాంటి సినిమాలు